అయినటువంటి కోరికలు లేకుండా ఉండగలగడం. ఇది హృదయానికి సంబంధించింది. తర్వాత నేకెడ్ అంటే ఇక్కడ మనస్సు. మనస్సుని నువ్వు దేన్ని పట్టించుకోకుండా నిన్ను మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు విమర్శనలు ఎలా ఉన్నాయి దాని మీద? వాళ్ళు నన్ను నిందిస్తున్నారా? ఇవేమీ పట్టించుకోడు. మనస్సు ఎప్పుడైతే ఖాళీ చేసేసుకుంటాడో, అతని ఏకైక వృత్తి ఏమిటి? గ పూర్తిగా గమ్యాన్ని చేరాలి. గమ్యాన్ని చేరడం అంటే నేను భగవంతుడి యొక్క గ గ మ మ అనుభూతిని పొందాలి. ఆ ప్రవృత్తిలో అతను ఆ విధంగా ప్రయత్నం చేయడం అంటే, ఎవళ్ళు నా మీద చెడు అభిప్రాయాలు, మంచి అభిప్రాయాలు చేస్తున్నారు? లేకపోతే వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారా? లేకపోతే వాళ్ళ మీద నాకు మీదే నింద వేస్తున్నారా? ఇది ఏమీ మనసులో ఉంచుకోకూడదు. అంత మనసుని ఖాళీ చేసేసుకుని మిగతా వాళ్ళ అభిప్రాయాలు, నిందలు, కోపాలు వాటి మీద ఏం తిప్పకుండా చివరికి నేను భగవంతుడి యొక్క గమ్యాన్ని చేరాలి. భగవంతుడు నేను అన్నటువంటి అది అతని వృత్తి. ప్రతి మనిషికి అది వృత్తి కింద తయారు చేసేసుకోవాలి. ఇది నిన్న మనం చదువుకున్నాం. అండ్ ఇంకోటి అంతం. దేన్నైనా ప్రారంభిస్తే దానికి ఒక అంతం ఉంటుంది. నువ్వు ప్రారంభించడం ఒక ఉద్దేశంతో ప్రారంభిస్తావు. దానికి ఆ ఉద్దేశం కనుక నెరవేరినట్టయితే, అమ్మ ఇది అయిపోయింది అని నువ్వు ఆ పనికి అంతిమం చేస్తావు. అదే విధంగా ఎప్పుడైతే ప్రేమికుడు, భగవత్ ప్రేమికుడు ప్రియతమతో ఏకమైపోతాడో అది ఈ ఆత్మకి అంతం. అది దట్ ఈస్ ది ఎండ్ అండ్ బిగినింగ్ ఆఫ్ లైఫ్ ఇట్‌సెల్ఫ్. అది ప్రారంభం జీవితానికి అంతం కూడా. ఏ విధంగా? ఎప్పుడైనా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నడవకుండా సామాన్య మానవుడి కింద నువ్వు జీవిస్తున్నప్పుడంతా నువ్వేమిటంటే అనేక రకాలుగా ఊహలు చేసుకుంటావు. ఆ ఊహల ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు సత్యం భగవంతుడు, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనలో నేను ఏకమవ్వాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో నీ జీవితానికి, అదేమో నిజమైన జీవితానికి ప్రారంభం. ఆ యొక్క ఉద్దేశం లేకుండా జీవించినంత కాలం అది నీ మనసు ఏ విధంగా ఇమాజినేషన్ ఎలాగ నువ్వు ఊహించుకుంటావో ఆ విధంగా నువ్వు జీవిస్తూ ఉంటావు. ఇది బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఒక ఆత్మ జీవించడం, దాని తర్వాత అన్ని రకాలైనటువంటి జీవాత్మల్లో రావడం, తర్వాత అంతర్గత ప్రయాణం చేయడం, దాని తర్వాత చివరికేమో భగవంతుడిలో ఐక్యం అవ్వడం. అది ఎండ్. ఆ సోల్‌కి, ఆ ఆత్మకి అది ఎండ్. అని ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు ఒకసారి మరి అహంకారం అనేది ఒకటి అడ్డంగా ఉంటుంది కదా! జీవించడానికి ఇమాజినేషన్ మన ఊహ ప్రకారంగా జీవిస్తూ ఉంటాం కదా! కానీ ఒక రోజుని పట్వర్ధన్ అన్నటువంటి ఒక బాబా యొక్క ప్రేమికుడు, అతను మంచి గాయకుడు. మంచి పేరున్నవాడు. అతనొచ్చి బాబా ముందర పాటలు పాడాడు. సంగీతం ఆలాపించాడు. చివరికి అతనికి బాబా నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను అన్న భావన లేకుండా కార్యక్రమం ఎలాగ చేస్తాము? నేను అన్న భావన లేకుండా జీవితాన్ని ఎలా జీవిస్తాము? అది నేను అన్నటువంటి జీవితం లేకుండా జీవించడం ఎలాగా అంటే అప్పుడు బాబా ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి పూర్తిగా సమర్పణ భావంతో జీవిస్తూ, తర్వాత ఆయన్ని ప్రేమిస్తూ నీ జీవితాన్ని ఎప్పుడైతే గడుపుకుంటావో, అప్పుడు నువ్వు నేను అన్న భావన లేకుండా నీ జీవితాన్ని గడుపుతున్నట్టు. ఆయనకు పూర్తిగా సరెండర్ అయిపోయావు. ఆయనని ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమ ద్వారాను, సరెండర్ అయిపోయిన ద్వారాను నువ్వు జీవించినట్టు జీవితమే అది అంతము. అది ఎండ్ అని బాబా
1963లో బాబా ఇచ్చినటువంటి ఒక వ్యాఖ్యానం. తర్వాత ఎనిమీ, శత్రువు. వై డు మెన్ సీ అండ్ రికగ్నైజ్ ది ఎనిమీ అండ్ ద క్రిమినల్ ఔట్‌సైడ్? మనం ఒక్కొక్కసారి కొంతమంది చూస్తున్నప్పుడు వాళ్ళని మనం మన శత్రువు కింద, దాని తర్వాత అతను ఒక నేరస్తుడి కింద, క్రిమినల్ నేరస్తుడి కింద మనం అతనిలో ఉన్నటువంటి కొన్ని గుణాలు మనం కనిపెట్టి మనం అనుకుంటాం లోపల. అనుకోవడమే కాకుండా మనం మిగతా వాళ్ళతో ఆ అభిప్రాయాన్ని మనం పంచుకుంటాం. ఎంచేత నువ్వు అలా ఎలా అతనిలో ఉన్నటువంటి చెడు గుణాలు నీకెలా తెలుస్తున్నాయి? ఎంచేతంటే ఆ నిజమైనటి అహం ని ని నిజమైనటువంటి ఆ శత్రువు, ఆ నేరస్తుడు నీలో ఉన్నాడు. నువ్వు ఉన్నప్పుడే ఇంకోళ్ళలో ఉన్నట్టుగా నువ్వు గ్రహించగలుగుతావు. అంచేత మొట్టమొదట నువ్వు నిన్ను ప్రక్షాళన చేసుకో. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ప్రక్షాళన నింతలో నీ మనసునంతా పూర్తిగా ఆ భావాలు నాకు ఎవళ్ళు శత్రువులు లేరు. నేనేమో నాలో ఎటువంటి నేరం చేసేటువంటి గుణం లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడు మిగతా వాళ్ళలో కూడా నీకు కనిపించరు వాళ్ళు. ఆ శత్రువు, ఆ యొక్క ఆ నేరస్తుడు అన్నటువంటిది నీకు ఎదురు వాళ్ళల్లో కూడా నీకు మొట్టమొదటి నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకో అని బాబా ఎనిమి అన్న దాని కింద ఒక ఈ ఒక వ్యాఖ్యానం చేశారు. తర్వాత ఎనర్జీ, శక్తి. నీకు చివరికి నీ శక్తి అంతా దేని మీద ఆధారపడింది? నీ మనస్సు ఏమైతే ఆలోచిస్తుందో దాని మీదే నీ శక్తి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఇక్కడ ఆల్ ఎనర్జీ ఈజ్ అల్టిమేట్‌లీ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ది మైండ్ అన్నారు. నువ్వు జీవితాన్ని జీవిస్తున్నావు అన్నటువంటి ఆ శక్తి, దాని వెనకాల వచ్చిన శక్తి నీకెలా వచ్చింది? అది నీ మనసుతో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో, ఆ విధంగా నీకు ఆ లోపల ఉన్న శక్తి వస్తుంది. అంచేత అంతా దేనిలో ఉంది? మనసులో ఉంది. ఆ విధంగా నువ్వు చిట్ట చివరికి ఏమనుకుంటావంటే నీ మనస్సు యొక్క వ్యక్తీకరణ. నీ మనస్సు ఎలా ఉంటే, ఆ విధంగా మిగతా వాళ్ళలో కూడా నువ్వు కనిపిస్తావు. నువ్వు చూస్తావు. అంచేత మనస్సుని మార్చుకోవడం అనేది అంటే నీ మనసులో ఉన్నటువంటి భావనలు మార్చుకోవడానికి అది నీకు నీ శక్తిని కూడా మార్చుకునేటువంటి శక్తిని అవకాశాన్ని నీకిస్తుంది. అంచేత నువ్వు మనస్సులో ఆలోచిస్తున్నటువంటి వాటినన్నిటిని కూడా వాటిని క్రియల్లో పెట్టకుండా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు నీ మనస్సు మెల్లిమెల్లిగా దాన్ని నశింపచేసుకుంటావు. అదే నీకు శక్తంతా భగవంతుడిని తెలుసుకోవాలన్నటువంటి దాని మీద నువ్వు కేంద్రీకరిస్తావు. ఇంట్రెస్టింగ్ అంటే అప్పచెప్పడం. బాబా ఇలా అంటున్నారు. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ సే, బాబా ఐ ఎంట్రస్ట్ ఆల్ దట్ ఐ డిడ్ టు యూ త్రూ స్పోకెన్ వర్డ్స్, గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్. బాబా ఈ మాదిరిగా చెప్తున్నారు. నువ్వు నిద్రపోయే ముందర ఒక్కసారి నువ్వు బాబాని తలుచుకుని నువ్వు ఈ విధంగా అనుకో. ఏమని? బాబా, ఇవాళ నేను మాట్లాడిన మాటలు, చేసినటువంటి మంచి చెడు పనులు, తర్వాత నా ఆలోచనలు అన్నీ నీకు సమర్పిస్తున్నాను అన్నటువంటి బాబాని తలుచుకోమన్నారు. ఆ విధంగా తలుచుకుంటూ వెన్ యూ వేకప్ సే, నువ్వు ఎప్పుడైతే మళ్ళీ మేలుకుంటావో అప్పుడు నువ్వు మళ్ళీ ఇలాగ అనుకో. ఏమని? బాబా, ఐ నౌ బిగిన్ ఎంట్రస్టింగ్ ఆల్ టు యూ. బాబా, నేను ఏవైతే పని చేయబోతున్నానో ఇప్పుడు అన్నీ కూడా నీకు సమర్పించబోతున్నాను. నా జీవితాన్ని ఈ రోజు మొదలెడుతున్నాను అని నువ్వు అనుకున్నట్టయితే దిస్ మచ్ విల్ బి సఫిషియంట్ ఫర్ మీ. బాబా చెప్తున్నారు. ఈ మాత్రం నువ్వు చేసుకోగలిగినట్టంటే ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. నిద్రపోయే ముందరేమో బాబా, ఇవాళ నేను చేసిన ఆలోచనలు, ఇవాళ మాట్లాడిన మాటలు, నేను చేసినట్టు మంచి చెడు పనులు అన్ని నీకు సమర్పిస్తున్నాను అని అనుకుంటూ పడుకోమన్నాడు. లేవగానే మళ్ళీ పొద్దున్నే ఏమన్నారు? నేను
నేను ఇవాళ చేయబోయే పనులన్నీ కూడా నీకు సమర్పించుకోబోతున్నాను అని అలా నువ్వు అనుకున్నట్టయితే అది చాలుట బాబాకి. ఆయన సహాయం నీకు అందుతూ ఉంటుంది. ఇది ఎంత సులభమో అంత జ్ఞాపకం ఉంచుకొని చేసుకోవడం కూడా అంత కష్టమే. ఎంచేతంటే దినచర్యలో మనం అనేక విధాలుగా కొట్టుకుపోతూ ఉంటాం. చివరికి మనం నిద్రపోయేటప్పుడు ఈ విధంగా అనుకోవాలి అన్నది కూడా మనం మర్చిపోతాం. అంచేత బాలభాస్కర్ రాజు గారు ఏమనంటున్నారంటే, "నీ మంచం ఎదురుగుండా ఈ మాటలు రాసుకొని పెట్టుకో. నువ్వు ఆ మాటలు చూసినప్పుడు అప్పుడు నీకు గుర్తొస్తుంది. లేకపోతే రోజు నీకు అది గుర్తురాదు. అంచేత నువ్వు ఎక్కడైతే పడుకుంటున్నావో దాని ఎదురుగా" బాలభాస్కర్ రాజు గారి యొక్క ఆహ్, ఉపాయం మాట ఇది. ఇలా చేయడానికి. తర్వాత ఎన్వైర్‌మెంట్ అంటే పరిసరాలు. Keep happy and cheerful and never worry about the environment in which you and yourself living. నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. అంతే కాకుండా నువ్వు చిరునవ్వుతో జీవించడానికి నువ్వు ప్రయత్నించు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా నీ జీవితంలో వచ్చినట్టు అన్నీ కూడా అది నీకు ఎటుగా ఎలాగ ఉన్నా కూడా నువ్వు ఈ విధంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఏమిటి? ఆనందంగాను, చిరునవ్వుతో జీవించగలగడం. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ఇట్స్ ప్లేస్ అకార్డింగ్ టు డివైన్ ప్లాన్. ఎంచేత నువ్వు చేసేటువంటి అన్ని పనులు కూడా, అన్ని కార్యక్రమాలు కూడా, నీ ఆత్మ చేసేటువంటి ఆలోచనలు అన్నీ కూడా అది భగవత్ ప్రణాళికలో అవి ఇమిడి ఉన్నాయి. బాబా అందరి యొక్క జీవితాల్ని ఆయన భగవత్ ప్రణాళిక ఒకటి చేశారు. దాని ప్రకారంగానే నడుస్తూ ఉంటాయి. ఎంచేత నువ్వు బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ మ్యాన్ ఫర్ హిస్ క్రియేషన్. అది నీ యొక్క గొప్పతనం కాదు. ఆ భగవంతుడి యొక్క ప్రణాళికలో ఇవన్నీ ఉండడం అంటే ఏమిటంటే, ఆయనకి తన సృష్టి మీద ఉన్నటువంటి ప్రేమ. తన సృష్టి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆయనేమో నిన్ను ఎప్పుడూ కూడా నువ్వు ఆ విధంగా ఆ ఆధ్యాత్మికమైనటువంటి ప్రణాళికలో ప్రతి ఆత్మకి మానవ జన్మ వస్తుంది. 84,00,000 జన్మలు తర్వాత అంతంగా భగవంతుడు ఐక్యం అయిపోవడం అవుతుంది. కానీ ఏ మధ్య జీవితంలో అయినా సరే నీకు ఒక్కసారి పరివర్తన చేసే జీవితంలో ఆ పరివర్తన ఎలా వస్తుంది? చాలా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు నువ్వు ఎప్పుడైతే ఎదుర్కొంటావో, ఎలాగా నీకు ప్రీతిపాత్రమైనటువంటి ఒకే ఒక సంతానం మరణిస్తుందో అలాంటి పరిస్థితుల్లో, లేకపోతే నీ ఉద్యోగం పోయి బికారివైపోతుంటావో, లేకపోతే అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటావు నీ జీవితం. అప్పుడు ఏమిటి నా జీవితం ఇలా వస్తోంది, ఇలా అయిపోతోంది అని ఒక్కసారి నీలో ఆ యొక్క పరివర్తన వచ్చేస్తుంది. భగవంతుడున్నాడా? ఆ భగవంతుడు కనుక ఉన్నట్టయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇలాగ ఎలా జరుగుతోంది? ఇంతగా ఇన్ని కష్టాలు, బాధలు ఎలా పడుతున్నారు? ఈ విధమైనటువంటి ఆలోచనలో అతను మునిగిపోయి ఆ దివ్య ప్రణాళిక ఎలాగ ఉందో అని అనుకుంటూ దాని ప్రకారంగానే ఆ జీవితాన్ని గడుస్తోంది అని అతను ఆ యొక్క తన పరిస్థితుల్ని అప్పుడు గ్రహించుకుంటాడు. పరివర్తన రావాలంటే ఏదో జీవితంలో ఎదుర్కోలేకపోయినటువంటి ఒక సంఘటన ఎదురు రావాలి మనిషికి. అప్పటిదాకా నా ఇష్టం. నేను ఎలా కావాలనుకుంటే అలా జీవిస్తాను. ఆ! అని తన యొక్క అహంకారాన్ని నేను అనుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఇందాక మనకి చెప్పారు కదా బాబా. బాబా నేను అన్నటువంటి ప్రస్తావన రాకుండా ఎలాగ జీవించాలి? అంటే ఎప్పుడైతే నువ్వు ప్రేమపూర్వకంగా నాకు సర్వసమర్పణ అయిపోతావో సరెండర్ ఎప్పుడైతే అయిపోతావో అప్పుడు నేను నీలో ఉండడు. ఏం చేసినా కూడా అది దైవీ ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటావు.
అని ఇందాక ఆ సంగీతకారు పట్వర్తిని అడిగినప్పుడు చెప్పారు కదా! ఆ విధమైనటువంటి ఎన్వైర్‌మెంట్‌లో నువ్వు జీవించడానికి ప్రయత్నించు. ఎంచేత ఆయనకి తన సృష్టి మీద చాలా ప్రేముంది భగవంతుడికి. ఎప్పుడుదో నాలో ఆ సత్యాన్ని తెలుసుకొని, వీడి జీవితాన్ని మార్చుకొని, నాలో ఈ ఆత్మ ఐక్యం అవుతుంది అన్నటువంటి ఆయన యొక్క ప్రేమ ఆ సృష్టి మీద ఉంది. ఆ సృష్టి ప్రకారంగానే ఆ యొక్క దివ్య ప్రణాళికతో జీవిస్తావు. ఈక్వాలిటీ సమానత్వం. బాబా చెప్తున్నారు. సెయింట్ అండ్ సిన్నర్ పాపాత్ముడు, పుణ్యాత్ముడు. హై అండ్ లో చాలా ఉన్నతుడు, చాలా అధముడు. రిచ్ అండ్ పూర్ ధనవంతుడు, తర్వాత చాలా బీదవాడు. హెల్తీ అండ్ సిక్ ఆరోగ్యవంతుడు, అనారోగ్యము పాలైన వాడు. మ్యాన్ అండ్ వుమన్ పురుషుడైనా, స్త్రీ అయినా. యంగ్ అండ్ ఓల్డ్ యువకులైనా, తర్వాత ముసలివాళ్ళైనా. బ్యూటిఫుల్ అండ్ నగ్లీ అందంగా ఉన్నా, అందవికారంగా ఉన్నా కూడా నా దృష్టిలో అందరూ సమానమే. ఆ ఈక్వాలిటీ. భగవంతుడి దృష్టిలో వీళ్ళందరూ సమానమే. ఎంచేత ఐ యామ్ ఇన్ ఎవ్రీవన్. నేను అందరిలోనూ నేనే ఉన్నాను అని ఆ భావనతో ఆయనకి అందరూ కూడా సమానంగా ఉంటారు ఆయన కళ్ళల్లో. ఇన్ని తేడాలు మార్పులు, చేతలు ఇవన్నీ కూడా మనస్సు తన జీవితంలో జీవిస్తున్నంత సేపు ఈ తేడాలు చూసుకుంటాడు. అంతే కానీ భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అన్నది నిజంగా తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది. అంచేత నా దృష్టిలో అందరూ సమానమే అని బాబా చెప్తున్నారు. ఆల్దో ద సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఈస్ మేడ్ ది బేసిస్ ఆఫ్ మెనీ సోషల్ అండ్ పొలిటికల్ ఐడియల్స్. ది రియల్ కండిషన్ ఆఫ్ రిచ్ కోఆపరేటివ్ లైఫ్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఓన్లీ వెన్ ది bare idea of equality is replaced by the realization of the unity of all life. ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, నిజంగా నువ్వు ఆ దృష్టితో అందరూ సమానమైన దృష్టితో జీవించాలని అనుకున్నట్టే నిజంగా ప్రపంచంలో జరుగుతున్న సాంఘికపరమైనటువంటి చాలా రాజకీయ పరమైనటువంటి కొన్ని ఆదర్శాలు మనుషులు చేసుకున్నారు. ఈ ఆదర్శాలంతా దేని మీద ఆధారపడి ఉన్నాయి? అది ఒక అందరూ సమానమే అన్నటువంటి ఆ ఏకత్వాన్ని తీసుకొచ్చేటటువంటిది. అది ఆ ప్రిన్సిపల్ మీద, వాటి మీద ఆధారపడి మానవులు తన సాంఘిక జీవితాన్ని, తర్వాత రాజకీయ జీవితాల్ని అన్నిటిని కూడా ఆదర్శప్రాయంగా జీవించాలని కొన్ని ఆదర్శాలు చేసుకున్నాడు. కానీ ఎప్పుడు ఈ ఈక్వాలిటీ అన్నది అతనికి తెలుస్తుంది అంటే, అంతా కూడా యూనిటీ ఆఫ్ లైఫ్. జీవితం అంతా ఆత్మలన్నీ ఒకటే. ఎక్కడ దేనికి కూడా ఆ తేడా లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అందరూ భగవంతుడే. బాబా ఇందాక చెప్పినట్టుగా నేను అందరిలో ఉన్నాను. అంచేత ఎలా ఉన్నా కూడా నాకందరూ సమానమే. అదే విధంగా ఆ సమానత్వాన్ని నువ్వు ఎన్ని సాంఘికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి, ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించినప్పటికీ కూడా ఎప్పుడైతే నువ్వు జీవితాలన్నీ కూడా ఒక ఆదర్శ కోఆపరేటివ్ అన్నారు. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ, ఆ సహాయం ప్రకారం ఒక్కొక్కళ్ళని సమానంగా చూసుకుంటూ నువ్వు ఎప్పుడైతే అందరిలో కూడా భగవంతుడు అన్నటువంటి ఉద్దేశాన్ని నువ్వు చూపించగలుగుతావో, అప్పుడే నువ్వు ఏకత్వం అనే భాగాన్ని, సమానత్వం అన్న భావాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఈక్విలిబ్రియం ఇంకొకటి సమతుల్యత. మన జీవితంలో ఆ సమతుల్యత చాలా మట్టుకు మనకి ఉండదు. అది ఎలాగా? ఆల్దో ద ఈగో మైండ్ హ్యాస్ అన్ ఇన్హెరెంట్ టెండెన్సీ టు కీప్ రెస్టోరింగ్ ఇట్స్ లాస్ట్ ఈక్విలిబ్రియం. It attempts such a restoration through mechanical reaction of going over to the opposites and clinging to that until. ఇప్పుడు
నువ్వు సమతుల్యత జీవితంలో నువ్వు కనుక పొందాలి అని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నట్టే అంటే నీకు ఆ సమతుల్యత పోగొట్టుకున్నాను అన్నటువంటి ధ్యాస కూడా నీకుండాలి. అది అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? దాన్ని నువ్వు చాలా మెకానికల్ రియాక్షన్ అన్నాడు. మెకానికల్ రియాక్షన్. నువ్వు యాంత్రికంగా నువ్వు కనుక వాటిని జీవిస్తున్నట్టుంటే, నీ జీవితాన్ని జీవిస్తున్నట్టుంటే, నీకు బ్యాలెన్స్ రాదు. జీవితంలో ఆ సమతుల్యత రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆపోజిట్స్ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి అని వాటిని తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే మెకానికల్‌గా నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉండగలుగుతావో, అప్పుడు నువ్వు ఈ వ్యతిరేక భావాలన్నిటిని కూడా వదిలిపెట్టేసి దాన్ని ఒ దాన్ని దానికి అంటిపెట్టుకోకుండా నువ్వు జీవించగలగడమే కాకుండా ఇంకేమవుతుంది కింగిట్ ద until it discerns through experience the balance is not to be gained in such a clinging either. నువ్వు గ్రహించుకోవాలి. ఏమని? వివేచన చేసి, డిస్క్రిమినేషన్ చేసి, నువ్వేమో ఆ యొక్క నీ జీవితాన్ని అదే పనిగా ఒకదానికి అంటిపెట్టుకుని ఉండకుండా బ్యాలెన్స్‌గా ఉండాలి అన్నటువంటి నువ్వు గ్రహించుకుని, ఆ వివేచనతో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒకే దానికి పట్టుకోకుండా రెండిటిని కూడా సమానంగా తీసుకొని నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో, అప్పుడు నీకు ఆ బ్యాలెన్స్ వస్తుంది జీవితంలో. అంటే మంచి చెడుల మధ్యన నీవు గ్రహించుకుంటావు. సో, ద ఇగో మైండ్ గోస్ ఫ్రమ్ ఆపోజిట్ టు ఆపోజిట్. మనకు నేను అన్న భావంతో జీవిస్తున్నంత కాలం ఆ మనసు ఏమవుతుంది? ఒక వ్యతిరేకత నుంచి ఇంకో వ్యతిరేకతకు అలా పెడుతూనే ఉంటుంది. ఆపోజిట్ సో ది ఇగో మైండ్ గోస్ ఫ్రమ్ ఆపోజిట్ టు ఆపోజిట్ ఇన్ ది ఇల్యూజరీ కర్మిక్ పెండులమ్ అంటిల్ మీ కర్మ చేసుకున్నటువంటి చేతలు ఆ యొక్క సంస్కారాల ప్రకారంగా నీ జీవితం గడియారంలో ఉన్నటువంటి పూర్వం ఉండేది ఆ పెండులం అది ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఎలా అయితే కలుగుతుందో అది నీకు కర్మపూరితమైనటువంటి నువ్వు చేసుకున్న కర్మల ప్రకారంగా నేను ఈ వ్యతిరేకత భావంతో నేను జీవిస్తున్నాను అని నువ్వు గ్రహించుకోనంత కాలం నీలో అది సమతుల్యత రాదు. ఇట్ రన్స్ ఇట్స్ కోర్స్ ఆఫ్ ఆపోజిట్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. అది సమతుల్యత రాకపోవడమే కాకుండా జీవితాన్ని ఒక వైపు నుంచి ఇంకొక రియాక్షన్‌తో, ఇంకొక ప్రతీకారంతో నీవు జీవిస్తుంటాడు. ఎప్పటిదాకాను? నీకు ఏవో సద్గురువు యొక్క సాంగత్యం గాని, అవతారి యొక్క సాంగత్యం గాని నీకు దొరకనంత కాలము నువ్వు ఈ విధంగానే జీవిస్తావు. ఎప్పుడైతే సద్గురు యొక్క గాని, అవతారి యొక్క గాని సాంగత్యంలోనికొచ్చావో ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆ కృప వల్ల నువ్వు తెలుసుకుంటావు జీవితంలో నాకు సమతుల్యత లేదు అన్నటువంటి విషయం ఆయన కృప వస్తుంది. ఆయన కృప, ఆయన సహాయం అంతా కూడా నువ్వు పొందగలుగుతావు. ఆ సమయంలో నువ్వు నీ యొక్క జీవితాన్ని సమతుల్యంగా జీవించడానికి నీకు అవకాశం వస్తుంది. మనకు బాబా దొరికినట్టు. ఈక్విపాయిజ్. ఈక్విపాయిజ్ అదే ఒక స్థితి. అది ఎప్పుడూ కూడా సమానంగా ఉండాలి అన్నట్టయితే ఆ స్థితిలో నువ్వు ఉండాలంటే కంప్లీట్ ఈక్విపాయిజ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ డెత్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బర్త్. జన్మలు ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటున్నావు అంటే ఎందుకు దాని కారణం? అది సమస్థితి. ఒకే విధమైనటువంటి నువ్వు కర్మలు చేస్తున్నావు. మంచి చెడు పనులను చేస్తున్నావు. వాటికి ప్రకారంగాను నువ్వు జన్మించినా, మరణించినా కూడా నీది ఆ సమయంలో నువ్వు సమస్థితిని నువ్వు పొందలేకపోతుంటావు. అంటే భగవంతుని తెలుసుకోలేకపోతూ ఉంటావు. ఇట్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ ఇన్ గాడ్స్ వరల్డ్. బాబా ఇంకోటి చెప్తున్నారు. నువ్వు ఏదో పుట్టుక మరణం మధ్యలోంచి నువ్వు ఆ యొక్క సమస్థితిని
నువ్వు పొందగలుగుతావు అని అనుకుంటే అది తప్పు. నువ్వు ఈ భౌతిక స్థూల ప్రపంచంలోనే ఉన్నప్పుడే ఆ సమతుల్యత, ఆ సమస్థితిని నువ్వు తెచ్చుకోవాలి. మరణించిన తర్వాత వస్తుందా? పుట్టక పూర్వం వస్తుందా? అన్నటువంటిది నీకు అది లేదు. ఈ ప్రపంచంలో బతుకుతూనే నువ్వు ఆ సమస్థితిని తెచ్చుకోవాలి. Therefore, an endless chain of lives in the gross sphere is sustained by residual impressions until consciousness succeeds in getting established in impressionless equipoise. ఎప్పటిదాకాను నీకు జనన మరణాలు ఇలాగ తిరుగుతూనే ఆత్మ ఉంటుంది. ఎందుకని? తరగని కొన్ని కం కర్మల వల్ల అంటే ఒక సంస్కారాల వల్ల అవి నీ చైతన్యాన్ని అటువైపు ఆ సమస్థితి తెచ్చుకునేటువంటి పరిస్థితిని అవి తీసుకురావు. అది ఎక్కడ రావాలి? ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే రావాలి. అది ఎప్పుడో ఇంకోసారి వస్తుందని నువ్వు ఊహించకు. ఈ జీవితాన్ని జీవిస్తున్నప్పుడే నువ్వు ఆ సమస్థితిని తెచ్చుకోవాలి. అది అప్పుడు నీకు ఎటువంటి సంస్కారాలు లేనటువంటి స్థితికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, అప్పుడు నీ యొక్క సమస్థితి నువ్వు పొందగలుగుతావు. ఇది గాడ్ స్పీక్ నుంచి బాబా తీసుకున్నది. ఈక్విపాయిస్ సమస్థితి. ఇది సంస్కారాల మీద ఆధారపడి ఉంది. తర్వాత ఈ సమస్యలు అన్నీ భూమి మీద ఉండగానే చేసుకోవాలట. వస్తాయి. ఇంకొకసారి నేను చేసుకుంటానంటే అది వీలు లేదని బాబా చెప్తున్నారు ఇక్కడ. గాడ్ స్పీక్‌లో ఉన్నటువంటి ఒక సందేశం ఇది. ఎర్రర్ అంటే తప్పులు. వర్రీ నాట్ ఓవర్ ది పాస్ట్. నువ్వు గతించిన జీవితం గురించి నువ్వెప్పుడు చింతించకు. బీ విజిలెంట్ ఇన్ ది ప్రెజెంట్. నువ్వు ప్రస్తుతంలో నువ్వు అప్రమత్తంగా ఉండు. గతించింది గతించింది. కానీ దాని గురించి నువ్వు చింతించితే లాభం లేదు. కానీ ప్రస్తుత జీవితంలో మట్టుకు నువ్వు అప్రమత్తంగా ఉండు. కమిట్ నాట్ ద సేమ్ ఎర్రర్ అగైన్. నువ్వు ఇంతకు ముందర నేను ఆ తప్పులు చేశాను అని నీకు ఎప్పుడైతే నువ్వు గ్రహణకు వస్తుందో, అప్పుడు నువ్వు ప్రస్తుతంలో ఆ స్ఫురణతో, అప్రమత్తతో కనుక నువ్వు జీవించినట్టంటే మళ్ళీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యవు అని బాబా ఈ తప్పులు చేయడం, పాపం, పుణ్యం ఇవన్నీ చేయడం వీటి గురించి ఒక గతించిన దాని గురించి చింతించకుండా వెళ్ళిపోయింది. కానీ ప్రస్తుతం నువ్వు ఎప్పుడైతే జీవిస్తున్నావో దానిలో మట్టుకు నువ్వు ఆ యొక్క అప్రమత్తంగా ఉండు. నేను జీవిస్తూ ఉంటూ. మళ్ళీ అంటే ఒక తప్పు చేసినప్పుడు అది గ్రహణకి రావాలి. ఆ గ్రహణకి ఎప్పుడొస్తుంది? ఆధ్యాత్మిక జీవితంలో మొదలు పెట్టినప్పుడే వస్తుంది. అప్పుడు నువ్వుకు ఆ స్ఫురణ వస్తుంది. ఇక్కడ ఇరుచి గురించి బాబా ఒక వాక్యాన్ని చూశారు. ఇఫ్ ఎవర్ ఐ పర్సనల్లీ లైక్ ది కంపెనీ ఆఫ్ ఎనీవన్, ఇట్ ఈస్ దట్ ఆఫ్ ఇరుచి. మనకు తెలుసు ఇరుచి బాబా యొక్క దగ్గరే ఉండి ఆయన యొక్క సంకేతాలన్నిటినీ అవన్నిటినీ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తూ ఉంటాడు. ఈ ఈ ఇరుచి యొక్క సహవాసాన్నే నేను అందరి సహవాసాల కన్నా ఎక్కువగా నేను ఇష్టపడుతూ ఉంటాను. నేను వ్యక్తిగతంగా ఎవళ్ళ సహవాసం అయినా పొందాలని అనుకున్నట్టయితే ఒక్క ఇరుచినే. మనం చూస్తూ ఉంటాం ఆయన బాబా దర్శనం ఇచ్చినప్పుడు, ఆ ఇరుచి బాబాని ఎంత చక్కగా పట్టించుకొని చెమటలు తుడిచి, ఆ బ బ బ సాదరా సర్ది, ఈ మంచినీళ్ళు ఇచ్చి, ఇవన్నీ చేస్తూ ఉంటాడతను. బాబాని అలా కనిపెట్టుకుంటూనే జీవిస్తాడు. అంటే ఒక పిల్లవాడు ఆహ్, తల్లి యొక్క సాంగత్యంలో ఎంత వ్యక్తిగతంగా ఎంత ఆనందంగా ఉంటాడో, ఆ తల్లి యొక్క సహవాసంలో తల్లి ప్రేమిస్తుంది. ఏమిటి ఆ ప్రేమలో ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఉంటుంది అన్ని విధాలుగాను. పిల్లవాడిని ఆ సంతానాన్ని చూసుకుంటూ ఆ తల్లి ఎదురుగుండానే ఉన్నంత సేపు ఎంతో హాయిగా జీవిస్తాడు. ఆ విధంగా బాబా చెప్తున్నారన్నమాట. నేను ఎవరి సహవాసమైనా నేను ఎక్కువగా ఇష్టపడతాను అంటే అది ఈ రుచి సహవాసమే అని బాబా చెప్తున్నారు.
ఇంకొక కొటేషన్ చదివి వినిపిస్తానండి. ఎస్కేప్, తప్పించుకోవడం, వదిలించుకోవడం. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. బాబా చెప్తున్నారు, నా నుంచి నువ్వు నన్ను వదిలించుకోలేవు. ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ మీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ మీ. నువ్వు బాబా నుంచి తప్పించుకోవాలని నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అది నువ్వు వదిలించుకోలేవు. దేర్ఫోర్ హ్యావ్ కరేజ్ అండ్ బీ బ్రేవ్. అంచేత ఆయన దృష్టి అందరి మీద ఉంటుంది. అంచేత నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా జీవిస్తూ ఉండు అని బాబా మనకి ఒక ఆయన దృష్టిలోంచి మనం తప్పించు, అంటే భగవంతుడి దృష్టిలోంచి మనం ఎవరు తప్పించుకుంటాం? ఆ విధంగా ఎవరి దృష్టిలోంచి, నా దృష్టిలోంచి ఎవరు తప్పించుకోలేరు. అంచేత నువ్వు ఆ ధైర్యంగా నీ జీవితాన్ని జీవించు. దేర్ ఈస్ ఓన్లీ వన్ వే టు ఎస్కేప్ దిస్ ఇల్యూషన్. ఇక్కడ నీ మాయా ప్రపంచం, భ్రమపూరితమైన ప్రపంచం నుంచి నువ్వు కనుక తప్పించుకోవాలనుకున్నట్టయితే ఒకటే ఒక మార్గం ఉంది. అదేమిటి? నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను అని బాబా ఇలా చెప్తున్నారు. టు టేక్ మై నేమ్, హ్యావ్ మై రిమెంబరెన్స్ అండ్ లవ్ మీ. నా నామం చెప్పేస్తూ తలుచుకుంటూ ఉండడం, నీ యొక్క జ్ఞాపక శక్తిలో బాబాని ఉంచుకోవడం, తర్వాత ఆయన అధికంగా ప్రేమిస్తూ ఉండడం. ఈ మూడు ఈ పనులు కనుక నువ్వు చేస్తున్నట్టయితే ఈ మాయాపూరితమైన జీవితాన్ని నువ్వు జయించగలుగుతావు. ఈ మాయని జయించగలవు. దిస్ విల్ గెట్ యు టు గాడ్. నువ్వు ఆ విధంగా నువ్వు జీవించగలిగినట్టయితే నిన్ను భగవంతుడి సన్నిధానం నిన్నే భగవంతుడు చేస్తుంది. నువ్వు భగవంతుడి యొక్క సన్నిధానానికి నువ్వు చేరుకోగలుగుతావు అని బాబా నామం తలుచుకుంటూ బాబా, మనం అహంకారంలో నేను చేస్తున్నా అనే భావంలో మనం ఎప్పుడు బాబాని గుర్తించుకోం, అది చేసేస్తూ ఉంటాం, టిట్ ఫర్ టాట్ చేసేస్తూ ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను గుర్తించుకొని నన్ను జ్ఞాపకం పెట్టుకొని నువ్వు నా నామం చేసుకుంటూ కనుక ఏ పనులు చేసినా కూడా దానికి నిన్ను నువ్వు నాకు అంకితం చేసుకున్నవాడు అవుతావు. అది నిన్ను భగవంతుని చేరుకోవడానికి నీకు సహాయపడుతుంది అని ఇక్కడ ఎస్కేప్ గురించి బాబా చెప్పినటువంటి కొన్ని కొటేషన్ ఇక్కడితో ఆపరిస్తాను. జై బాబా. సన్నకుమారి, జై బాబా. జై బాబా అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు 1 minute సైలెన్స్. సులోచన గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా.